ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కొత్త పనులు ప్రారంభం చేసేటప్పుడు ఏ వారం మొదలు పెడితే మంచిది? కొత్త పనులు ఏవి ప్రారంభించాలన్నా కూడా మొట్టమొదటిసారిగా మనం స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేషుని ప్రార్థన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి శ్రీ మహాగణాధిపతి నమః అనుకోవాలి. అంతేకాకుండా మీ పేరు బలం, మీ నక్షత్ర బలం, దాన్ని బట్టి కూడాను మీకు సాధన తార, అదృష్ట తార ఏ విధంగా ఉంది అని చెప్పేసి పంచాంగ ద్వారా తెలుసుకొని దాన్ని బట్టి కొత్త పనులు ప్రారంభించటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. వారాల్లో ఒక్కొక్క పని ఒక్కొక్క విశిష్టవంతమైన ప్రభావం ఇస్తుంది. ఆదివారం ఉంది, మీరు పెద్దలతో మాట్లాడటానికి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. బ్యాంకు లోను కావాలి, బ్యాంకు మేనేజర్తో మాట్లాడాలంటే ఆదివారం నాడు మీరు వెళ్ళి కలిసి మాట్లాడండి, త్వరగా పనులు అవ్వడానికి ఆస్కారం. సోమవారం ఉంది, సోమవారం నాడు శివతత్వానికి సంబంధించి మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఇంటి పనులు ప్రారంభించేటప్పుడు కూడా మీరు సోమవారం నిర్ణయం తీసుకోవచ్చు. మంగళవారం వచ్చేటప్పటికల్లా ఆపరేషన్స్, మీరు ఏదైనా ఆరోగ్యరీత్యా డాక్టర్ని కలవాలి అనుకున్నప్పుడు మంగళవారం చాలా విశిష్టంగా చెప్తారు. బుధవారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా భూ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే భూమి కొనుగోలు చేయాలన్నా, భూ సంబంధమైనటువంటి బోరింగు ఇట్లాంటివి వేయించుకోవాలన్నా బుధవారం పనికొస్తాయి. గురువారం వచ్చేటప్పటికల్లానేమో గురుతత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో మీరు పార్ట్నర్షిప్ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి మాట్లాడుకునే విధి విధానాలు చాలా బాగా పనిచేస్తాయి. శుక్రవారం నాడు లక్ష్మికి సంబంధించినటువంటి విధి విధానాలు, అంటే బ్యాంక్ బ్యాలెన్సు, చిట్టా పద్దులు, ఇవన్నీ లెక్కలు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు గోడలు కట్టడానికి, శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారాల బట్టి ఆ విధంగా ఉంటుంది. ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక సూత్రం ఉంది. అలాగే ఏ వ్యక్తి అయినా సరే కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మాత్రం అతని యొక్క పేరు బలాన్ని బట్టి అతనికి పనికొస్తుందా లేదా చూసుకోవాలి. లేదా అతని డేట్ ఆఫ్ బర్త్, నెల, సంవత్సరం కూడి లక్కీ నెంబర్ని బట్టి కూడా లక్కీ వారం చెప్పచ్చు. ఇప్పుడు 1వ తారీఖు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మొత్తం కూడితే 1 వచ్చింది, వాళ్ళకి గురు, శుక్ర, సోమవారాలు కలిసి వస్తాయి. సంఖ్య 2 ఉంది, వాళ్ళు చంద్రబలంతో కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఆదివారం, సోమవారం పని చేయొచ్చు ముఖ్యమైన పనులు. ఇకపోతే 3 సంఖ్య ఉంది, 3 సంఖ్య వాళ్ళు గురుగ్రహ ప్రభావజంతులుగా చెప్తాను, వాళ్ళు బుధవారం, శుక్రవారం చేయాలి. 4 సంఖ్య వాళ్ళు శని, ఆదివారాలు. 5 సంఖ్య వాళ్ళు శుక్రవారాలు బాగా పనిచేస్తాయి. 6 సంఖ్య వచ్చినటువంటి వాళ్ళు గురు, శుక్రవారాలు. 7 సంఖ్య ఉన్నవాళ్ళు గురు, శుక్ర, సోమవారాలు. 8 సంఖ్య వాళ్ళు శని, ఆది, సోమవారాలు. ఇట్లా వాళ్ళ లక్కీ నెంబర్ని బట్టి కూడాను కొంతమంది నిర్ణయం చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు చేత కాదు సార్, నాకు ఈ వారం కలిసి వస్తుంది అనుకున్నప్పుడు ఆ వారమే ప్రారంభించుకోవచ్చు. అయితే వీటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే గణేశుడు కదా. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదివి ప్రారంభిస్తే అన్ని పనులు కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి సుమా అంటుంది శాస్త్రం. వెల్లుల్లిపాయ మాత్రం దగ్గర పెట్టుకోండి ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు. మాతంగి లక్షణం వెల్లుల్లిపాయ, అందుకని ఆ తల్లి మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. కాబట్టి వెల్లుల్ని మీ జేబులో పెట్టుకుని బయలుదేరితే ఆ పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి సుమా. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మనం చేసే విధి విధానాన్ని బట్టి ఉంటున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.